మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చైనాలో ఉన్న హుంచున్ సిటీకి వచ్చేస్తున్నాము. హుంచున్ సిటీలోన రష్యన్ స్టైల్ టౌన్కి చూడడానికి వచ్చేసాము. ఇక్కడ అంటే చాలా మంది రష్యన్స్ అనేది ఉన్నారు. ఎంతమంది రష్యన్స్ అంటే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక బస్ స్టాప్ అనేది ఉంది. ఆ బస్ స్టాప్ నిండా అయితే ఇక రష్యన్సే ఉన్నారు. అంటే ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. ఇంకా ఎదురుగా ఉన్నది రష్యన్ స్టైల్ టౌన్ చూస్తున్నారా. ఇది అంటే హుంచున్ సిటీలోన, అంటే హుంచున్ అనేది మనకి రష్యా బార్డర్, అంటే రష్యా నార్త్ కొరియా బార్డర్. ఇంకా నార్త్ కొరియా వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ రష్యన్స్ అయితే చాలా మంది ఉన్నారు. అంటే మేబీ ఇక్కడ చదువుకోవడానికి కానీ లేదంటే వర్క్ బార్డర్ కంట్రీ కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. చూస్తున్నారా, ఇదే రష్యన్ స్టైల్ టౌన్. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. అంటే రష్యన్ స్టైల్ టౌన్ అంటే వాళ్ళు ఏ మోడల్లోనూ కట్టున్నారు. ఇంతకు ముందు మేము ఇటాలియన్ స్టైల్ టౌన్ అనేది చూసాము. ఇటాలియన్ స్టైల్ టౌన్ అది తియాన్జిన్లోనే ఉంది. అక్కడ ఎలాగనుకున్నా మనకి మొత్తం అంటే ఇటలీలోన ఎలాగా ఉంటావి అంటే బిల్డింగ్స్ అవన్నీ ఎలా కట్టుంటారో సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. సేమ్ టు సేమ్ అలానే చూపిస్తారు. సరే మరి లోపలికి వెళ్ళి చూసేద్దాము. వీడియోని కంప్లీట్గా చూడండి, ఓకేనా? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇక్కడ హుంచున్ సిటీది ఒక బస్ స్టాప్ అనేది ఉంది. అంటే ఆ బస్ స్టాప్కి నియర్ అబౌట్ అంటే సరౌండింగ్ ఏరియాస్ ఉంటాయి చూసారా. ఆ బస్ స్టాప్లోనైతే ఒక 10 to 15 మెంబర్స్ రష్యన్స్ అనేవి కనిపించారు. ఇంకా అంటే దానికి చుట్టూరున కూడా చాలా మంది రష్యన్స్ అనేవి ఉన్నారు. మా ఆయన ఇక్కడ చూసి ఏమంటున్నారు అనుకున్నంటే, వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, వీళ్ళతో పాటు వెళ్ళిపోదాము అనుకొని అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనకి ఎలా తెలుస్తుంది ఏంటి, మనకి వెళ్ళడానికి అవ్వదు అనుకొని నేను చెప్పాను. రష్యన్ స్టైల్ టౌన్కి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. అంటే ఇక్కడ చాలా పెద్ద స్కల్ప్చర్ అనేది చేస్తున్నారు. ఇంకా ఈ స్ట్రీట్ పేరు ఊషి స్ట్రీట్. యాక్చువల్గా ఇది నేను trip.comలోనే వెళ్లే ముందు, నేను ఎక్కడికైనా వెళ్లే ముందు ఫస్ట్ trip.comలోన ఆ ఏరియాలోన అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి, అంటే ఏవేవి చూడడానికి బాగుంటుంది, ఇంకా అక్కడ ఎక్కువ టూరిస్ట్ అవైలబుల్గా ఉంటారు. సో అవన్నీ నేను చెక్ చేసి వెళ్తాను. సో అందులోనే ఏంటంటే ఫస్ట్ హుంచున్ ఐలాండ్. ఎవరైనా నా వీడియోస్ కానీ మీరు చూడలేదు అనుకోనంటే, మీరు హుంచున్ ఐలాండ్ నేను మొత్తం కంప్లీట్ వీడియో ఒక 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను, నా ఛానల్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇది ఊషి స్ట్రీట్. ఇక్కడ మొత్తం అంటే మనకి రష్యన్ కల్చర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఒక ట్రైన్ రెస్టారెంట్ స్టార్టింగ్ అలాగున్నది. ట్రైన్ టోనీ చుక్ ట్రైన్లోనే వెళ్తాడు. ఇక్కడ చాలా వెహికల్స్ అనేవి అట్లా స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్నవి. కొన్ని వెహికల్స్లోనూ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది సేల్ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని వెహికల్స్లోనూ వాళ్ళు క్లాత్స్ అనేవి అమ్ముతున్నారు. అవి చూడడానికి అయితే చాలా బాగున్నవి. అంటే పూర్తిగా ఓల్డ్ మోడల్. ఇక్కడ చూస్తున్నారా, ఈ సైకిల్ కూడా అంటే ఓల్డ్ టైంలోనే ఎలాంటి వెహికల్స్ వాడేవారు అవన్నీ అయితే ఇక్కడ పెట్టున్నారు. ఓకే, ఒకప్పుడు రష్యాలో ఇలాంటి బళ్ళు పాపి ఉందే వద్దురా. ఇక్కడ మాక్సిమం షాప్స్లల్లా రష్యన్ లాంగ్వేజ్ అనేది ఉంది, కొరియన్ లాంగ్వేజ్ ఉంది, ఇంకా చైనీస్ ఉన్నది. మొత్తానికైతే 3 లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ కూడా మాకు రాదు. అన్నిటినీ ఇక ట్రాన్స్లేట్ చేసుకుని మేము ఇక అంటే అర్థం చేసుకుంటాము. స్ట్రీట్లోన చిన్న పప్పీస్ అయితే చాలా ఉన్నవి. మా బాబు ఒక పెట్ లవరు. అంటే వాడికి పప్పీస్ చూసిన, మేకలు చూసిన, ఆవులు ఇవన్నిటి అయితే వాడికి బాగా ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక కేటీవీ. ఇది మొత్తం అంటే నైట్ క్లబ్. అంటే నైట్ టైము దీని ఇంకొక వీడియో అనేది నేను పెడతాను. నైట్ టైం వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ వీడియోలోనే దీని నైట్ వ్యూ అనేది నేను మీకు కంప్లీట్ గా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇది ఒక షాపింగ్ మాల్. అంటే రష్యన్ పీపుల్ వాళ్ళకి ఒక షాపింగ్ మాల్ అనేది ఇట్లా కట్టున్నారు. అంటే అన్ని రష్యన్ క్లాత్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. రష్యా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎటువైపు చూసినా సరే రష్యన్సే కనిపిస్తున్నారు. ఇంకా ప్రతి షాప్ లోనే రష్యన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వాళ్ళు రాసున్నారు. అంటే వాళ్ళ కోసమే అది ఇండికేట్ చేస్తున్నారు అని అనుకుంటాను. అంటే ఎక్కువ మంది వాళ్ళు టూరిస్ట్ గా వస్తారు కాబట్టి ఇక వాళ్ళకి చదవడానికి అంటే అన్నిటికీ సదుపాయంగా ఉంటది. మా వారు టోనీ ఇద్దరు అలిసిపోయారు.
మొత్తం స్ట్రీట్ అంతా తిరిగి తిరిగి. ఇది ఒక క్యాక్టస్ ట్రీ దగ్గర కూర్చోబెడిపోయినారు ఇద్దరు అలిసిపి. మా ఆయన బ్యాగ్ పట్టి అలిసిపోయారు. ఎంత పెద్ద బ్యాగ్ పట్టుకుని వచ్చారు. ఫుడ్ ఇదేనండి రష్యన్ స్టైల్ టౌన్. మొత్తం అంటే రష్యన్ స్టైల్గా కట్టున్నారు టౌన్ అనేది. చాలా మంది రష్యన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ కోసమే కట్టినట్లు ఉన్నారు. చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు. ఇది బిల్డింగ్. ఇది ఒక లోపలికి వచ్చాము మేము. అంటే ఇది ఎలా ఉంది ఏంటి అని చూడడానికి. చల్లగా ఉన్నది, బయట అయితే కొంచెం ఎండగా ఉన్నది. వెళ్ళు, బ్లడ్ వస్తుంది, వెళ్ళు పెట్టుకో, వెళ్ళు. చైర్లు కొన్ని వేస్తున్నారు కూర్చోడానికి. చైనాలో ఉండి రష్యా చూసేస్తున్నాము. రష్యా వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. చైనాలో రష్యా ఉంటది, ఇండియా ఉంటది, ఇటాలియన్ స్టైల్ టౌన్ ఉంటది, అన్నీ ఉన్నవి. చూడండి, ఇది ఒక అంటే అవుట్ సైడ్ ఎలా కట్టున్నారు అనుకోనంటే, అవుట్ సైడ్ ఇది ఒక పెద్ద అంటే బస్ లాగా ఉన్నది. ఇన్సైడ్ చూసేటప్పటికేమో ఇన్సైడ్ ఇలాగ అంటే చైర్స్ అన్ని వేస్తున్నారు. మా వారు ఏమంటున్నారంటే వీళ్ళది అంటే ఇది ఫుడ్ కోర్ట్ అయి ఉంటుంది, అంటే మేబీ ఫుడ్ అంటే తింటారు కదా నైట్ టైం, అంటే స్ట్రీట్ ఫుడ్. సో ఆ టైంలోనే ప్రిపేర్ చేసి ఇక్కడ పెడతారు, ఇక్కడ తింటారు అనుకోరు. లోపల వీళ్ళగా ఉంది కానీ చల్లగా ఉంది. బయట కొంచెం ఎండగా ఉంది, ఇది ఇక్కడ చల్లగా ఉంది. కార్ చూడండి ఎలాగ ఉన్నది. లంచ్ చేయడానికి వ్యాలిసిస్ చికెన్కి వచ్చేసాము. యాక్చువల్గా ఆ రోజు అయితే చాలా తిరిగాము ఫుడ్ కోసం అనుకొని. అంటే మా వారికి ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్కి వెళ్దాము అని అనుకున్నారు, కానీ ఎక్కడైతే అది దొరకలేదు. లాస్ట్కి వ్యాలిసిలోనే వచ్చి ఇక్కడ లంచ్ అనేది చేసేసాము. రష్యన్ స్టైల్ టౌన్ చూసాక మేము డైరెక్ట్ ఇక్కడ అంటే హున్చున్ సిటీలోనే లూయాంగ్ పార్క్ వచ్చేసాము. లూయాంగ్ పార్క్ అనేది ఎలా ఉంది అనుకున్నట్టే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ అనేది ఇక్కడ అయినది. రివర్ అనేది ఉంది, రివర్ కి అవతల సైడ్ మనకి సిటీ అనేది ఉంది, ఇంకా రివర్ కి ఇవతల సైడ్ కూడా సిటీ అనేది ఉంది. మధ్యన బ్రిడ్జ్ అనేది కట్టున్నారు, బ్రిడ్జ్ మీదలేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. అంటే ఈ లూయాంగ్ పార్క్ అనేది చాలా పెద్దది, అంటే సిటీ మధ్యన కట్టున్నారు, రివర్ కూడా ఉంది. సో దానికోసం అనుకుని ఇది చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను అంటే ఎలాగుంది ఏంటి, దీని ప్రత్యేకత ఏదో ఒకటి ఉంటుంది కదండి, అది ఏంటి అనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్? చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక హౌస్ కూడా ఉన్నది. చూసారు కదా, పట్టను నన్ను గట్టిగా. అంత పెద్ద రివర్ అనుకుని అంటే ఇది అంటే ఒక డ్యామ్ లాగా వాటర్ని ఇక్కడికి పంపిస్తున్నారు అన్నమాట. చూస్తున్నారా ఎంత సౌండ్ అవుతుంది డ్యామ్. ఎల్లు చూస్తా. మేము ఉంటున్న దున్హువా సిటీలోనూ కూడా ఇలాంటిది బొహాయి లేక్ అనేది ఉంది. అంటే సేమ్ టు సేమ్ ఇట్లానే ఉంటుంది. కానీ ఇదేంటంటే ఈ లూయాంగ్ పార్క్ అనేది చాలా పెద్దది. అంటే ఇంత పెద్దదేమి ఉండదు, కొంచెం ఏరియా అనేది చిన్నగానే ఉంటుంది. అది కూడా అంటే సిటీ మధ్యననే ఇట్లానే కట్టున్నారు, అంటే సిటీ మధ్యన కట్టున్నారు. ఇంకా వాటర్ అనేది మధ్యన ఉంటుంది, ఇంకా బోత్ సైడ్స్ సిటీ అనేది మనకి కనిపిస్తుంది. ఇది అయితే దానితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది. అంటే ఆ రోజు మాకు మొత్తం ఈవినింగ్ 6 or 7 దాకా మేము ఇక్కడ
ఇక్కడే ఉన్నాము. అంటే ఎంత తిరుక్కొని చూస్తున్నాము కానీ అస్సలు కంప్లీట్ అవ్వడం లేదు. ఇంకా చాలా చల్లగా ఉంది. వర్షం అప్పుడే పడింది కాబట్టి ఇక ఏరియా మొత్తము చల్లగా ఉంది. ఉషి స్ట్రీట్ చూసాక దాని ఆపోజిట్ లోనే ఒక చిన్న పార్క్ లాంటిది ఉన్నాం. సో ఆ పార్క్ లోనే కూర్చొని మేము జస్ట్ అంటే రిలాక్స్ అవుతున్నాము. ఫుడ్ అదంతా కూర్చొని తింటున్నాము. సో అక్కడ ఒక చైనీస్ అతను పరిచయం అయ్యారు. తను అంటే ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడు. మా ఆయన అడిగారు అనమాట, అంటే ఇక్కడ ఏం టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నవి హున్చున్లోనా అనుకుని, అంటే అతను ఈ పార్క్ గురించి చెప్పారు. ఆల్రెడీ నేను ఈ పార్క్ అనేది నేను trip.com లోనే చూసుంటుని, అంటే హున్చున్ సిటీలోనే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్లోన. కానీ అక్కడ అంటే రివ్యూ అనేది ఎవరు ఇవ్వలేదు, ఇంకా ఫొటోస్ కూడా ఎవరు పెట్టలేదు. బాగుంది నాన్న. ష్రింప్, క్రాబ్. గుర్రాలని లేక్ కి ఆపోజిట్ సైడ్ లోనే కట్టున్నారు. అంటే ఫేస్ అనేది గుర్రం ఫేస్ ఉంది, కానీ బాడీ అనేది స్నేయిల్ బాడీ అనేది ఉంది. సో నేను ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యాను కదా, అది స్నేయిలా లేదు అనుకుని, అంటే గుర్రమా ఏంటి అనేది నాకు మార్నింగ్ టైం గానీ ఈవినింగ్ టైం గానీ ఇలాంటి పార్క్ కి వస్తే ఇక బాడీ మైండ్ అనేది కంప్లీట్ గా ఒక రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. దాంట్లో చెక్కున్నారు ఫ్రాగ్. ఐ థింక్ ఇట్స్ ఎన్ ఆక్టోపస్. లెటర్స్ ఏదో రాసున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ. చైనాలో ఇలాగ పార్క్స్ అనేవి ఓపెన్ గా ఉంటాయి. అంటే చాలా పార్క్స్ అనేవి వీళ్ళు కడుతుంటారు. అంటే సిటీలోన చిన్న సిటీ అయినా పెద్ద సిటీ అయినా పార్క్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పార్క్స్ ని వీళ్ళు ఎమర్జెన్సీ షెల్టర్ లాగా వాళ్ళు వాడుకుంటారు అనమాట. అంటే అంతా ఓపెన్ ఏరియాని వీళ్ళు పార్క్ లాగా డిజైన్ చేస్తారు. ఇక్కడ అయితే చాలా ఫ్లవర్స్ అనేవి అయినవి. అంటే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అనేది చైనాలో నడుస్తుంది కాబట్టి ఇక ఫ్లవర్స్ అనేవి కలర్ఫుల్. వింటర్ మొత్తము ఇక్కడ స్నో అనేది ఉంటది కాబట్టి చెట్లు అయితే అస్సలు మొలవు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఈ ఏరియాకి అనేది వచ్చేసాము. అంటే నార్మల్ గా వాళ్ళు ఇది మొత్తము వుడ్ తోని కట్టున్నారు. ఫస్ట్ ఈ స్టెప్స్ ఇవన్నీ సిమెంట్ తోని ఉన్నవి. నెక్స్ట్ ఇక మొత్తము వుడ్ తోని కట్టున్నారు. ఇంకా దానికి ఆపోజిట్ లోనే ఒక హౌస్. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఆ రోజు అంటే ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది. అంటే ఎంత చూసినా కూడా ఈ వ్యూ అనేది అంటే తనివి తీరడం లేదు, అంత బాగుంది. అంటే చుట్టూరా బిల్డింగ్ ఉండి మధ్యన ఆ వాటర్. నెక్స్ట్ దానికి మళ్ళీ ఆపోజిట్ లోనే ఒక పార్క్ అనేది వాళ్ళు డిజైన్ చేసి ఉన్నారు. ఆ పార్క్ లోనూ కూడా మేము చాలా టైమ్స్ స్పెండ్ చేసాము. ఇప్పుడు స్టార్ట్ అయింది. అజ్జీరో ఇక్కడికి వచ్చింది. అది కాసేపు చూసారంటే వన్కి వెళ్తుంది. తగ్గుతుంది తొక్కితే. చైనా మొత్తము చెరీ బ్లూజమ్ ఫ్లవర్స్. వింటర్ అనేది ఎంత హార్ష్ గా ఉంటుందో సమ్మర్ అనేది అంత బ్యూటిఫుల్ ఇక్కడ. అంటే ఆ చెరీ బ్లూజమ్ ఫ్లవర్స్ పైన ఉంటవి, ఇక మధ్యన అట్లా నడుచుకుంటూ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటది. ఇక్కడ చూస్తున్న చెట్లన్నిటికీ మా బాబు అయితే ఎక్కిపోతున్నాడు. అంటే నార్మల్ గా వాడు చెట్లు ఎక్కలేడు, కానీ వాడికి నేర్పించామన్నమాట చెట్లు ఎక్కడము. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాటర్ లోనే వీళ్ళు స్టెప్స్ అనేవి చిన్న చిన్నవి కట్టున్నారు. అంటే వాటర్ లోపలికి వెళ్ళి ఇక అక్కడ నుంచి మనం అంటే వ్యూ అనేది బాగా చూడొచ్చు. అంటే ఇంకా అంటే వాటర్ లోనే డిప్ అయినట్లు అనిపిస్తుంది. అంటే అంత బాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే ఇక మేము నడుచుకుంటూ ఇక ముందుకెళ్ళాము. అంటే అక్కడ ఒక పెద్ద లోటస్ ఫ్లవర్ ని వాళ్ళు డిజైన్ చేసి ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఇక చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేస్తాము. ఇక్కడ ఒక శంకుని ఇట్లా అంటే వాళ్ళు వాటర్ పైన పెట్టున్నారు. నేను శంకు అనుకుని అనగానే మా వారు ఏమనుకున్నానంటే ఇది శంకు కాదు, ఇది స్నేయిల్ అనుకొని చెప్పారు. అంటే నేనేమనుకున్నానంటే శంకు మనము నార్మల్గా అంటే పూజల్లోన అంటే ఏవైనా ఫంక్షన్స్లోన మనం శంకు అనేది ఊతాము కదండి. సో ఆ శంకు అనేది అనుకున్నాను, కానీ అదైతే కాదనుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇదే లాస్ట్ సెక్షన్, అంటే మొత్తము పార్క్లోన ఇదే లాస్ట్ ఏరియా. ఇక దీనిపైన ఇట్లా నడుచుకుంటూ పోతే ఇక వాళ్ళు టెంపుల్ లాంటిది ఒకటి కట్టున్నారు. అంటే ఇవన్నీ మొత్తము డ్రాగన్. ఇంకా డ్రాగన్ కి ఆపోజిట్ లోన చాలా పెద్ద టెంపుల్ అనేది కట్టున్నారు. వీడియో కానీ మీ అందరికీ నచ్చితే వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్